వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మీరు మానిటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వచ్చి మీరు అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో అడ్రస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి కంపల్సరీ. మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు చాలామంది మిస్టేక్ అయితే చేస్తున్నారండి. ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఛానల్లో కూడా అదే మిస్టేక్ చేశారండి. ఎందుకంటే ఒక అడ్రస్ అనేసరికి మీరు ఏం చేస్తారంటే డోర్ నెంబరు, ఏరియా, సిటీ ఇచ్చేసి ఊరుకుంటారండి. అట్లా కాదండి. మనకి పోస్టు ముంబై నుంచి వస్తుందండి. మనకి పోస్ట్ ఇచ్చేటప్పుడు మనకి పోస్ట్ రావాలి అంటే కంపల్సరీ పిన్ కోడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. ఆ పిన్ కోడ్ ఇస్తేనే మనకి కొరియర్ అనేది చాలా జాగ్రత్తగా తొందరగా అయితే వాళ్ళు ఇవ్వటం అయితే చేస్తారండి. ఎందుకంటే చాలామంది పిన్ కోడ్ వదిలేస్తారండి. పిన్ కోడ్ కూడా కంపల్సరీ మీకు ఇవ్వండి అని చెప్పి అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది కంపల్సరీ. పిన్ కోడ్తో సహా మీరు డోర్ నెంబర్ నుంచి ఏరియా పిన్ కోడ్ కూడా కంపల్సరీ ఇస్తేనే మీకు త్వరగా పిన్ అనేది వచ్చేస్తుందండి. మీకు పిన్ పంపించాము అనేది మెయిల్ కూడా వాళ్ళు పంపిస్తారండి గూగుల్ నుంచి. మీరు వితిన్ 1 మంత్లో మీరు ఈ పిన్ని అయితే మీకు మెయిల్ పంపిస్తారండి. మీకు పిన్ పంపించాము మీ అడ్రస్కి అని చెప్పి వాళ్ళు మనకి మెయిల్ అయితే వాళ్ళు సెండ్ చేస్తారండి. మనకి 1 మంత్ టైం ఉంటుందండి ఈ పిన్. ఎందుకంటే కొంతమంది విలేజెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ పడుతుంది కాబట్టి. ఎందుకంటే ఈ పిన్ వచ్చి మనకి ముంబై నుంచి వస్తుందండి. గుర్గావ్ ముంబై నుంచి వస్తుంది. అక్కడి నుంచి వచ్చేసరికి కొంచెం విలేజ్ సరౌండింగ్లో ఉన్న ఛానల్స్ ఉన్నారు కదండి, వాళ్ళు కొంచెం రిసీవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. అదే సిటీలో ఉంటే 1 వీక్లో వచ్చేస్తుందండి, నో ప్రాబ్లము. విలేజ్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందుగా వెళ్ళి మీరు నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా పిన్ వస్తుందండి, ఇలా గూగుల్ నుంచి ఇలా లెటర్ అయితే వస్తుంది నాకు, మీరు వచ్చిన వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ పోస్ట్ ఆఫీస్ ఎవరైతే అతను ఉంటారో పోస్ట్ మ్యాన్ ఆయనకి ముందుగా ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే వచ్చిన వెంటనే మీరు ఈ పిన్ అనేది ఇవ్వాలండి. మనకి గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు 1 మంత్ టైం ఇస్తారండి ఈ పిన్ని ఎంటర్ చేయడానికి. మీరు ఎంటర్ చేసిన వెంటనే మీరు ఎంటర్ చేసి 6 డిజిట్ కోడ్ అయితే ఉంటుందండి దీంట్లో. ఈ 6 డిజిట్ కోడ్ని మీరు ఎంటర్ చేసిన 24 అవర్స్లో మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. మీకు సక్సెస్ఫుల్లీ వెరిఫికేషన్ సబ్మిటెడ్ అని చెప్పి గ్రీన్ టిక్ మార్క్ వస్తుందండి. అప్పుడే మీరు కంప్లీట్ చేసినట్టండి. మీరు మిస్టేక్ చేయకుండా ఈ కోడ్ని జాగ్రత్తగా చూసుకుని మీకు ఎడ్జెస్లో చించండి. ఎందుకంటే కార్నర్లో చించమాకండి, ఎడ్జెస్ అనేది ఉంటుంది. ఆ ఎడ్జెస్లో చించితేనే మీకు లోపల కోడ్ అనేది ఇస్తాడండి. మీకు ఏటీఎం పిన్ ఎలా అయితే ఇస్తారో అలాగే ఈ కోడ్ కూడా ఉంటుందండి. ఆ కోడ్ని మీరు చాలా జాగ్రత్తగా సీక్రెట్గా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు యాడ్సెన్స్లోకి ఎంటర్ చేయండి. అప్పుడే మీకు సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ అని మీకు 24 అవర్స్లో గూగుల్ వాళ్ళు వెరిఫై చేస్తారండి. ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో అడగండి, లేదంటే నాకు నా డిస్క్రిప్షన్లో అయితే ఈ మెయిల్ ఐడి ఉందండి. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా నేను రిప్లై అనేది ఇస్తానండి. మీరు పిన్ వచ్చిన వెంటనే మీరు పిన్ని చాలా జాగ్రత్తగా ఇవ్వండి. వన్స్ మీరు పిన్ మిస్ చేసుకున్నారు అంటే మీకు మళ్ళీ వాళ్ళకి మెయిల్స్ పెట్టి నాకు పిన్ మిస్ అయింది అని చెప్పి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారండి. చాలామంది మిస్టేక్ చేస్తున్నారండి. ఇది మనం కష్టపడిన ఫలితం అండి. మీరు ఎంట్రీ వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎంట్రీ వేయండి. 1కి 2 సార్లు చూసుకుని ఈ కోడ్ని చాలా జాగ్రత్తగా చూసుకుని మీరు ఎంట్రీ వేయండి. ఎంట్రీ వేసిన తర్వాతే మీకు చాలా జాగ్రత్తగా అనేది వెరిఫికేషన్ జరుగుతుందండి. అప్పుడే మనం సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ స్టెప్స్ కంప్లీట్ అయినట్టు మనం ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి బ్యాంక్ అకౌంట్ ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి నేను. ఏదైనా డౌట్స్ కానీ క్లియర్ కట్గా ఉంటే కనుక మీరు కమెంట్స్లో అడగండి, నో ప్రాబ్లము, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక మీరు కమెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకున్న వాళ్ళైతే నేను చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.